దేవుడు శూన్యముగా ఉన్న నీ జీవితాన్ని, అంటే ఎటువంటి పర్పస్ లేదు నా జీవితంలో, ఎందుకు జీవిస్తున్నానో తెలియడం లేదు, చాలా కన్ఫ్యూషన్గా ఉంది, ఎటు పోతుందో నా జీవితం అర్థం కావడం లేదు, ఇలాంటి జీవితం జీవించాల్సిన అవసరం ఏముంది అని ఎన్నో మార్లు మనిషి కృంగిపోతూ ఉంటాడు, ఆలోచిస్తూ ఉంటాడు. ఆలోచించే కొద్దీ ఇంకా కృంగుదల తన జీవితాన్ని కమ్మేస్తూ ఉంటుంది. అటువంటి పరిస్థితిని నువ్వు ఎదుర్కొంటున్నావా? అయితే శూన్యముగా ఉన్న నీ యొక్క జీవితం నింపబడాలి అంటే అది దేవునికి మాత్రమే సాధ్యమని ముందు నువ్వు గుర్తించాలి. రెండవదిగా, ప్రతి విషయంలోనూ దేవుణ్ణి నువ్వు ముందు పెట్టినప్పుడు నీ జీవితం అనేది నింపబడుతుంది. అంటే ఉదాహరణగా ఒక దినము చూసుకున్నట్లయితే ఆ దినములో తెల్లవారుజామున వేకువ జామున నువ్వు దేవుణ్ణి వెతికినట్లయితే ఆ దినమంతా కూడా దేవుని యొక్క కృప నిన్ను వెంటాడుతూ ఉంటుంది.